రోడ్ వేసి ఉంటే కాకినాడ రింగ్ రోడ్ అయిపోయింది. రింగ్ రోడ్ అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ పెరుగుతుందో పక్కన ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి. ప్రజల సిటీలో కాకినాడ హెవీ వెహికల్ ఒకటి రాదు. ఇవాళ ఎన్ని హెవీ వెహికల్స్ వచ్చేస్తాయండి కాకినాడ నగరంలోకి? ఆ 2 బ్రిడ్జిలు పాత అయిపోయినాయి. ఆ పాత బ్రిడ్జిల మీద వెళ్ళిపోతున్నాయి. రేపు ఏదైనా ప్రమాదం జరిగితే ఎంత దారుణమైన వ్యక్తి అంటే 5 సంవత్సరాలు కనీసం కాకినాడ కోసం, కాకినాడ ప్రజల కోసం ఆలోచించలేదు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి బియ్యం గురించి తెలియదట. బియ్యం ఎక్స్పోర్ట్ గురించి, బియ్యం గురించి తెలియదట. తెలియదు పాప. ఎందుకు తెలుస్తుంది? నువ్వు సీక్రెట్గా చేస్తే, నువ్వు సీక్రెట్గా చేసినా తెలుసుకున్నారు నాకు నీ సీక్రెట్ అంతా. కొంతమంది తెలియదు, నీ గురించి తెలుసుకున్నారు ప్రత్యేకంగా. నువ్వు దొంగ బియ్యం వ్యాపారం ఈరోజు కాదు, ఎప్పటి నుంచో ఉంది నీకు. దొంగ బియ్యం వ్యాపారం నువ్వు ఏ విధంగా చేసుకున్నావో, చెయ్యాలనుకున్నారో మీరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. గతంలో జరిగింది, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తావు. ఏ విధంగా చేస్తావు నువ్వు? ఈరోజు ఆఖరికి తెలంగాణ నుంచి కూడా దొంగ బియ్యం ఇక్కడికి వచ్చినాయి. అదేవిధంగా మీరు ఇంటింటికి బియ్యం ఇస్తానన్నారు. ఇంటింటికి బియ్యం ఇస్తాం, ఇంటింటికి రేషన్ ఇస్తానని చెప్పారు, ప్రామిస్ చేస్తాను. మీరు ఎవరు సంసారెడ్డి ఇంటింటికి ఎప్పుడైనా రాసిన ఇచ్చావా నువ్వు? నీ మనుషులు పట్టుకెళ్ళి ఇచ్చారా? ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి ఒక ప్యాకెట్ పట్టుకెళ్ళి ఇచ్చారు. మీరు వ్యాన్ పెట్టావు, ఆ వ్యాన్ కూడా నువ్వే పెట్టించుకున్నావు. కాంట్రాక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా మీదే, సివిల్ సప్లై చైర్మన్ది. ఆ వ్యాన్లో పెట్టిన కుర్రలు మీ ఓల్డే ఏంటి వెళ్తున్నారు, సెంటర్లో కూర్చొని సైరన్ వేస్తున్నారు. అది పోలీస్ వ్యానో తెలియట్లేదు, రేషన్ వ్యానో తెలియట్లేదండి. పాపం పరిగెట్టుకుని వెళ్తున్నారు నాకు చెల్లెళ్ళు. ఆ టైంకి పాపం రేషన్ తీసుకోవాలని చెప్పి నైటీలు ఉంటే నైటీలు వెళ్తున్నారండి. బాధ వేస్తుందండి. ఎందుకంటే తీసుకోపోతే రేషన్ పోద్దా రోజు. అలా క్యూ, ఎండలో క్యూలో ఉంటున్నారు, వర్షం వస్తే క్యూలో ఉంటున్నారు. ఆ క్యూలో ఉండి ఆ రేషన్ పట్టుకెళ్తున్నారు. ఒకవేళ తీసుకోలేదనుకోండి, ఆ రేషన్ ఎవరు కూడా వెళ్తున్నాడు. అవన్నీ నీకు వచ్చేస్తాయి, వెనక నుంచి నీకు వచ్చేస్తాయి అన్నీ కూడా. అలాగా రేషన్ బియ్యం అంతా కూడా రీసైక్లింగ్ చేసి కొట్టేసి పేదవాడంతా కూడా నువ్వు బియ్యం అమ్ముకుంటున్నావు. ఎవరికి తెలీదా ఏంటి? ఎవరికి తెలీదా? ఇప్పుడు బియ్యం అమ్ము. అంతకుముందు ఏం చేశావు నువ్వు? అంతకుముందు ఎమ్మెల్యే అయినప్పుడు ఏటీఎంలో దొంగ నోట్లు పెట్టేసి మంచి నోట్లు తీసావా లేదా? బయట పెట్టాలి లేదా నేను? ఆ రోజు దొరకవా లేదా నువ్వు? కొంతమంది దొంగలు పెట్టుకుని, కుర్రాలు పెట్టుకుని, గురుజ సీతారెడ్డి ఎవరు? నీ మనిషే కదా. ఆడనేమో ఏటీఎంలో పనిచేసేలా బ్యాంకులో పెట్టించావు కుర్రాల్ని. నువ్వే పెట్టించి బ్యాంకులో, ఆ బ్యాంకులో నుంచి డబ్బు తీసుకొచ్చేటప్పుడు ఏటీఎంలో పెట్టి లోపల మధ్యలో దొంగ నోటు ఇచ్చి మంచి నోట్లు తీసేసి వ్యవహారం చేసావు. ఆ గురు సీతారెడ్డి కేసులు పడ్డాయి కదా, నీ మనిషే కదా. ఆ రోజు బయట పెట్టావు, నువ్వు ఎమ్మెల్యే పనిచేసావు. కానీ చేతికి అంటున్నట్టు నీ దగ్గర మంత్రాలు ఉన్నాయి, దొంగ ఆలోచనలు ఉన్నాయి, చేతికి అంటకుండా చేస్తున్నావు. అంటే ఏంటి నువ్వు చేసే పనులు? ఒకప్పుడేమో దొంగ నోటు వ్యాపారం, ఒకప్పుడేమో ఈ వ్యాపారం. ఏంటి ఏమి తెలీదా? పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి తెలియదు, ఏమి తెలియదు. అన్నీ తెలుసు. నీ సంగతి రేపు తెలుపుతారు అన్నీ కూడా. ఇంకోటి ఏమంటున్నావు? వాళ్ళందరూ కూడా ఆ బ్యాంకులో సుమారు 100 కోట్లు మీ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది బినామీ పేర్ల మీద తీసేసుకుంటే, అలాంటి అటువంటి బ్యాంకు కొంచెం ఇబ్బందుల్లో ఉంటే దాంట్లోకి ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అయిపోయి ఆ బ్యాంక్ని సరిచేయాలి, నువ్వు సమన్వయం చేయాలి, అది రన్ అయ్యేలా చేయాలి. కానీ నువ్వు ఏం చేసావయ్యా? జయలక్ష్మి బ్యాంకులో ఆస్తులన్నీ కూడా బినామీ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు లేదా? అది కూడా నేను బయట పెట్టాను కదా. కాకినాడలో రిజిస్ట్రేషన్ చేయకుండా కొత్తపేటలో రిజిస్ట్రేషన్ చేయించావు కదా, అది బయట పెట్టాను, చూపించాను, ఆధారాలతో చూపించాను. ఆ జయలక్ష్మి బ్యాంకుల బాధ్యతలందరినీ నువ్వేనాడు పట్టించుకోలేదు. వాళ్ళకి అండగా నిలిచాం మేము. ఈరోజు విశాఖపట్నం నుంచి ఎన్ని చూసుకుంటే 26,000 మంది కుటుంబాలు డిపాజిట్స్ ఉన్నారు. చాలామంది చనిపోయారు. అందులో డబ్బులు డిపాజిట్లు ఉన్నాయి. డబ్బులన్నీ కూడా వెనక్కి రాకపోతే ఈరోజు బ్యాంకు పెట్టుకుని చనిపోయారు. వైద్య ఖర్చులు డబ్బులు లేక చనిపోయారు. ఎంతోమంది చనిపోయారని ఫోటోలతో సహా చూపించాం. కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చి మీ మీడియా ద్వారా. అయినా ఎప్పుడైనా స్పందించావా దాని మీద? నువ్వు ఎంతోమంది ఏడుస్తున్నారు, కుటుంబాలు రోడ్డు పడిపోయారు.
వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటే ఇబ్బందులు సరి చేయకుండా ఆ లాస్ట్ని కూడా నేను చూశాను. ఎస్ వాళ్ళకి అండగా ఉన్నాం మేము. ఈరోజు అండగా నిలబడ్డాం, ధైర్యాన్ని ఇచ్చాం, మా నాయకుడితో చెప్పాం. మేము వచ్చిన తర్వాత మేమన్నీ కూడా ఈ బ్యాంకుని కాపాడతానికి ధైర్యం ఇచ్చారు, మాట్లాడారు, ఆ మాటలు మాట్లాడారు. నువ్వు సిబిసిఎన్ ఆస్తులు కూడా ఏమన్నా వచ్చారని సిబిసిఎన్ ఇక్కడ ఎవరన్నా బయట ఉన్నారా రమ్మనండి. సిబిసిఎన్ ఆస్తులు కూడా ఇస్తావు నువ్వు. క్రైస్తవుల ఆస్తులు కూడా వాళ్ళని వాళ్ళకి కూడా రేపు క్రైస్తవుల ఆస్తులు కూడా ఏ విధంగా రికార్డు చేయాలో అలాగ అండగా ఉంటాం. వాళ్ళకి ధైర్యం ఇచ్చాం మేము. ఈరోజు ఏంటి నువ్వు చేస్తున్నావు? మళ్ళీ అంటాడు 1000 కోట్లు ఫోన్ చేసే డబ్బులు నేను కొట్టేశాను అంటున్నాడు రెడ్డి. అందుకని నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చేవి నువ్వు? నీకు ఎప్పుడు అన్నాను నేను? ఎప్పుడు చెప్పానండి? ఏమన్నా ఎన్ని అన్నాలేందని చెప్పి మీకు 1000 కోట్లు కొట్టేసినట్టు ఎప్పుడు చెప్పానండి? సాగరా ఎన్నాలని చెప్పు. 2 నెలలండి బాబు, ఇంకా ఎక్కువే. సమాధానం నేను ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా చెప్తే 20 crores స్పందించాడు. వెంటనే స్పందించలేదు. ఓకే బ్రదర్ ఉండండి. ఏంటి స్పందించింది? ఎప్పుడు స్పందించాడు? 20 crores తర్వాత అన్ని చదువుకుని స్పందించాడు. ఇప్పుడు ఏమంటాడు? పరువు నష్టం దావా వేస్తానని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు 2 టౌన్లో. అదేవిధంగా మత్స్యకార సోదరులారా, మీకోసం నేను పనిచేస్తుంటే, మీకోసం పోరాటం చేస్తుంటే ఈరోజు నా మీద 3 టౌన్లో కంప్లైంట్ ఇచ్చాడు దూరంపూడి సన్ సెక్రటరీ. చూడండి ప్రజలారా, కాకినాడ ప్రజలారా, నేను పనిచేసింది మీకోసం. మా మత్స్యకార సోదరు కూడా నేను చెప్తున్నా, నేను పనిచేస్తుంది మీకోసం పోరాటం చేస్తుంటే నా మీద కేసు పెట్టాడు. ఈరోజు పొరుగు ఉన్నవాడు అయితే నా మీద కేసు పెట్టాడు. నీకు పొరువే లేదు అసలు, ఈ కాకినాడలో పొరువే లేదు అసలు. ఎంతో దారుణమైన ఇలాంటి ఉపకరణలు వేస్తున్నావు, నువ్వు చూస్తున్నావు, ప్రజలు గమనిస్తున్నాడు. నువ్వు చేసే అన్యాయాలు కానీ అక్రమాలు కానీ నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసినప్పుడు కూడా ఈ కొండబాబు ఆపేది లేదు, చంద్రబాబు నాయుడు ఆపేది లేదు, పవన్ కళ్యాణ్ ఆపేది లేదు, ఎవరు ఆపేది లేదు కూడా సందర్భంగా తెలియజేస్తున్నావు. 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు? ఒక ఎమ్మెల్యే ముందు నేను ప్యాకెట్ కలుపు నడిపితే నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తాను? నీ సొంత ఇదివరకు ఆఫీస్ కంటే సొంత ఆఫీస్ కంటే ప్యాకెట్ కలుపు నడుపుతున్నావు. ఎస్ పోలీసులు చెప్తారు మాకు ఏమీ చేయలేకపోతున్నాం కొండబాబు, ఈ దుర్మార్గ పాలనలో మేము భరించలేక ఏదో అలా పనిచేస్తున్నాం తప్ప బాధతో చేస్తామని పోలీసులు కూడా బాధపడతారని సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుసా అందరికీ? ఒక ఎమ్మెల్యే ప్యాకెట్ కప్పులు నడుపుకుంటుంటే ఏం చేస్తారండి? బయట ఆడితే పట్టుకుంటారు, తనే ప్యాకెట్ కప్పులు ఆడించేస్తే నీకేం చేస్తారట పోలీసులు? ఎస్ మా దగ్గర బాధపడుతున్నారు. ఒక ఎమ్మెల్యే ఉండే ఈ విధంగా ప్యాకెట్ కప్పులు నడుపుతున్నారని చెప్పి వాళ్ళు బాధను వ్యక్తం చేస్తారు. స్మార్ట్ సిటీగా పేరు తెచ్చారని నేను కాకినాడ స్మార్ట్ సిటీ డెవలప్ చేస్తున్న సమయంలో ఎంతో మంది సినిమాలు తీసుకున్నారు, ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్లు తీసుకున్నారు. కాకినాడ ప్రజలారా, ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్లు, ఇంకా టూరిజం డెవలప్ చేయాలి. 2 కెనాల్ మనకేదో జానపదం మధ్య కెనాల్లో టూరిజం డెవలప్మెంట్ పెట్టాం, బోటింగ్ పెట్టాం, అన్నీ నువ్వేం పట్టించుకోలేదు. ఏమీ లేదు. నీకు బోటింగ్ కావాలంటే అలా పోతావు, పక్క ఎక్కడికో అక్కడ పోయి షికారు చేసుకుంటాం. నేను కాకినాడ ప్రజలు కాకినాడలో బోట్ షికారు చేయాలి, ఎంతో దూరం వెళ్తున్నారో ఆ కళలకి నిజం చేయాలని 2 వంతుల మయాన టూరిజం డెవలప్మెంట్ పెడితే నువ్వేం పట్టించుకున్నావే పని? అక్కడ బోట్ ఎక్కితే ఓకైలాండ్ వాళ్ళ వారంగి ఇలాగా మడవెక్కి తిరుగుతారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని. కాకినాడలో ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకుని పార్కులు పాడు చేస్తాం, మెయింటైన్ చేయడం. మొన్న కూడా లీజీ తీసుకుందాం చూసాం, అడ్డుకున్నాం. పార్కులు కూడా లీజీ కొట్టేదాన్ని చూసాం, అయ్యి అడ్డుకున్నాం. పార్క్ లీజీ తీసి ఏం చేస్తాం? టికెట్ పెట్టేస్తాం. ఆ విధంగా కాకినాడ సర్వనాశనం చేస్తాం. కాకినాడ స్మార్ట్ సిటీలో సినిమాలు తీసుకుని వచ్చేవారు, సినిమా యాక్టర్లు వచ్చేవారు,
ఇప్పుడు ఎవరు వస్తారు? నైజీరియా వాళ్ళు వస్తారు. నైజీరియా వాళ్ళు తిరుగుతారండి ఎక్కువ. ఎక్కడ చూసినా నైజీరియా స్టూడెంట్స్ నైజీరియా వాళ్ళు తిరుగుతారు. ఆడ ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్, కాకినాడ గంజాయి. కాకినాడ స్మార్ట్ సిటీ చేస్తే నువ్వు గంజా సిటీగా మార్చేస్తావు. నీకు స్నేహాలన్నీ నైజీరియాలతో ఉన్నాయి ఎక్కువ. కాకినాడలో వాళ్ళు తిరుగుతున్నారు. సినిమా వాళ్ళు ఒక మంచి వాతావరణం తీసుకుంటే వాళ్ళు తిరగట్లేదు. నైజీరియాలో తిరుగుతారంటే వాళ్ళు రావడం మానేశారు. ఎందుకు రానేశారంటే సినిమాకి కూడా మళ్ళీ ఇక్కడ ఎవడో వచ్చాడు వాళ్ళ మీద డ్రగ్స్ కేసు పెట్టారు. వీడియో చెప్తారు. అందులో ఏమో ఆయన కూడా భయపడిపోతారు. సినిమాలు తీసుకున్నప్పుడు వచ్చి కూడా భయపడిపోయి కాకినాడ రావడానికి ఆ పరిస్థితి. రేపు ఎన్నికలు మరి గతంలో ఏదో మాయ మాటలు చెప్తే ఒకసారి చూద్దామని జగన్మోహన్ రెడ్డి బట్టి కొట్టేస్తారు. ఆయన ఏదో ఒకసారి చూద్దామని ఆయన చూశారు. ఆయన ఆ రోజు అధికారంలో రావడం కోసం తన సొంత బాబాయినే చంపేసి సానుభూతి కోసం చంపేయడం మీకు అందరూ తెలుసు. ఈరోజు చెల్లెలే చెప్తున్నారు మా బాబాయిని చంపించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అక్కడ పోటీ చేస్తున్నాడు అడ్రస్ లేదు కూడా తెలియదు. డూప్లికేట్ అడ్రస్ తెలియదు. మాకేం తెలుస్తుంది? అక్కడికి వాళ్ళు ఎడ తెచ్చేసుకుంటాడు. దొంగ దొరికేసాడో లేదు చెప్పండి. మీరు పాత్రికేయులారా అనేక విశ్లేషణ చేస్తూ ఉంటారు. మీరు కింద స్థాయిలో మాకు తెలియని విషయాలు కూడా మీరు కింద స్థాయికి వెళ్ళి తెలుసుకుంటారు. ఎస్, ఈరోజు దొంగ దొరికేశాడు. 1000 కోట్ల గురించి నా మీద పరువునష్టం దావా వేస్తానని కేసు పెట్టాడు. టీడీఆర్ బాండ్స్ 500 కోట్లు కొట్టేశావు నువ్వు అని ఆధారంతో చూపించి దాని మీద ఎందుకు కేసు పెట్టలేదు? నేను ఎందుకు పెడతాను? అసలు ఇక్కడ ఉంటాడా? దొరకదు కదా మనిషే దొరకడు. అది కూడా చెప్తున్నాను. ఇప్పటి నుంచే గవర్నమెంట్ మాది వస్తుంది కాబట్టి దూరదృష్టితో స్నేహాలు మొదలు పెట్టాడు. కాయడం కోసం దూరదృష్టితో స్నేహాలు మొదలెడుతున్నాడు. అలాంటి వాళ్ళ సంగతి కూడా చూస్తాం. అంటే ఎదుర్కొన్నాడు దారులు. రేపు ఎలాగా ప్రభుత్వం వచ్చేస్తుంది, మా ప్రభుత్వం వస్తుందని తెలుసు. రేపు నన్ను ఊరుకోరు, పవన్ కళ్యాణ్ ఊరుకోడు, చంద్రబాబు ఊరుకోరు, ఎవరు ఊరుకోరు, కొండబాబు అసలు ఊరుకోడు. అదేవిధంగా కాకినాడ ప్రజలకి ఎంతమంది నష్టం చేశారో వాళ్ళు ఊరుకోరు. అందరూ ఈరోజు నా మీద పడిపోతారు రేపు పొద్దున్న అని ఈరోజు భయంతో అప్పుడే స్నేహాలు మొదలెడుతున్నాడు. చంద్రశేఖర్ రెడ్డి గురించి కాదు నవీన్ నేను చెప్పేది. రాష్ట్రంలో అందరి పరిస్థితి అలాగే ఉంది. ఒక్క చంద్రశేఖర్ రెడ్డి ఒకటే కాదు, అందరూ ఓడిపోతారని తెలిసి వాళ్ళు దారులు ఎత్తుకుంటారు. అందరూ నవీన్కి కొండబాబుకి రిలేషన్ బాగుంది అని నవీన్ పక్క వచ్చేస్తాడు. సాగర్కి కొండబాబు రిలేషన్ బాగుందని సాగర్ దగ్గరికి వచ్చేస్తాడు. సృష్టి దగ్గరికి వచ్చేస్తాడు. అది ఉదాహరణ పేరు చెప్తున్నాడు. ఆ పెద్దనాయకుల పేరు నేను తర్వాత చెప్తాడు. ఇలాంటి దారులు ఎత్తుతున్నాడు. ఎవరిని పట్టుకుంటే సేవ్ అయిపోతారని పొద్దున్న చెప్పింది. తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు గేట్లు చాలా గట్టిగా వేస్తారు సార్, మామూలు కాదు. దుర్మార్గుడు మళ్ళీ ఎలక్షన్లో నా ఓటు ఏమైనా వస్తున్నాడు, తిరుగుతున్నాడు. దూరదృష్టి ఒకసారి ఆలోచించండి. వైసీపీకి ఓటేద్దామని కూడా ఆలోచించాలి మీరు అందరూ కూడా. ఒక దుర్మార్గుడు చేతిలో కాకినాడ ఉండిపోయింది. స్మార్ట్ సిటీ ఎంతో డెవలప్ చేస్తుంది. స్మార్ట్ సిటీని ఇంకా చేయవలసింది. ఈలోగా నేను ఓడిపోయాను. తర్వాత ఎన్నికలు వచ్చినాయి. 5 సంవత్సరాలు ఎక్కడ పని అక్కడ ఓడిపోయింది. పూర్తి చేయలేకపోయాను. నా మేనిఫెస్టోలు రిలీజ్ చేశాను, మీరు చూడండి. ఆయన మేనిఫెస్టోలు రిలీజ్ చేశారండి, ఒకసారి చూడండి. కాకినాడ ప్రజలారా, రెండు దగ్గర పెట్టుకుని కాకినాడ ప్రజలారా ఒక్కసారి ఆయన ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఎలాంటి మేనిఫెస్టో తయారు చేశాడో, నేను ఏదన్నా కాకినాడ ఏం చేస్తానో తయారు చేసి రెండు దగ్గర పెట్టుకుని చూసి ఆయనకి ఎటువంటి అవగాహన ఉంది కాకినాడ మీద తెలుసుకోండి అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈసారి నాకు మీరు అందరూ కూడా సైకిల్ గుర్తు మీద కొట్టేయండి. అలాగే 2 ఓట్లు ఇస్తారు ఈసారి మా ఎంపీ గారికి ఉదయ శ్రీనివాస్, ఆయనకి కాసు 30 కొట్టేయండి. రేపు నేను ఎక్కిన తర్వాత కాకినాడని ఏదైతే భూ కబ్జాలు ఉన్నాయో భూ కబ్జాలు లేని సిటీగా, రౌడీ లేని సిటీగా, అదేవిధంగా డ్రగ్స్ లేని సిటీగా, గంజా లేని సిటీగా చేసి
మళ్ళీ కాకినాడ సిటీని స్మార్ట్ సిటీని రాష్ట్రంలోనే ఆదర్శ సిటీగా తీర్చిదిద్దుతాడు ఈ కొండబాబు. మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అత్యధిక మెజార్టీతో ఎందుకు గెలిపించాలంటారంటే ఒక దొంగను దొంగ కింద చూస్తాడు, మంచుడు మంచుడు కింద చూస్తాడని కాకినాడ ప్రజలు పేరు రావాలి. ఈ రోజున దొంగోడు కోటేశారు, రౌడీలు కోటేశారు, గోండాలకు వేశారని పేరు రాకూడదు కాకినాడ ప్రజలకి. ఈ రోజున ఆ విధంగా ఓటు చేసి తగ్గించండి. నేను రేపు పొద్దున్న స్మార్ట్ సిటీ ఏదైతే ఉందో దాన్ని ఒక ఆదర్శ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటాను.